టైం కూడా అవుతుంది ఎవడని చూస్తే పిల్లకి పిచ్చి అనుకుంటారు కాబట్టి సో లెట్స్ కుక్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. నేను యామిని మాట విని సికింద్రాబాద్ పోయి గంట సేపు ఫైనల్లీ మాకు ఇంకొక బుక్ దొరికింది. నువ్వు గమనుండు, ఆమె ఆల్రెడీ బుక్స్ నాకు తెలియదు నాతోనే ఇట్లా అవుతుందా, ఎందుకంటే నేను మెట్లు తిరుగుతుంటే కింద పడినా అందరు నన్నే చూస్తున్నారు. హలో పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు మనం కాలేజ్ వెళ్ళట్లే, ఆఫీస్ అంతకన్నా లేదు, వీకెండ్ కాబట్టి చిల్ అవ్వడానికి అయితే కాదు, బట్ బయట కొంచెం పని ఉంది కాబట్టి అది కూడా నా కాలేజ్ కి సంబంధించింది, నా స్టడీస్ కి సంబంధించింది కాబట్టి వెళ్తున్నా. నేను మెట్రో స్టేషన్ లో ఉన్నా. వ్లాగ్ స్టార్ట్ చేయడానికి ఇంకో ప్లేస్ దొరకలే నాకు. ఈరోజు సన్నిగాడు కూడా మనతోని వస్తున్నాడు. సో నాకు భయం కూడా అవుతుంది ఎవడని చూస్తే పిల్లకి పిచ్చి అనుకుంటారు కాబట్టి సో లెట్స్ కుక్. మెట్రో ఎక్కి మేమైతే సికింద్రాబాద్ ఈస్ట్ కి వచ్చినాము. ఇక్కడనే బుక్స్ దొరుకుతాయి అన్నది. నేను కోటి పోదాం అన్నా, మధు కూడా కోటి పోదాం అన్నది. ఈమె ఇక్కడనే కొన్నా, నేను ఇక్కడనే దొరుకుతాయి అంటే మేమిద్దరం ఇంకా ఇక్కడికి వచ్చినాము. మధు కూడా వస్తుంది. ఫుల్ ఎండ ఉంది. మేము మెట్రో దిగి నడుచుకుంటూ వస్తున్నాము. ఎడబోతున్నామో కూడా తెలియదు. కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది, దాని లోపలికి వచ్చినాము. పోతే దారి ఉంటుంది ఇంట్లో నుంచి, లేదంటే మళ్ళీ రిటర్న్ తిరిగి మళ్ళీ పోవాలి. ఐఎమ్ స్వెటింగ్, టైర్డ్, ఫుల్ టైర్డ్. నేను ఇట్లా తెలుసా ఎండ కొడుతుంది, వాళ్ళు నన్ను వదిలేసిపోతున్నారు, నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అని. బట్ ఇట్స్ ఓకే, గట్టిగా అయితే మాట్లాడలేను, అందరు నన్నే చూస్తారు కాబట్టి ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇక్కడ నాకు ఏ షాప్ కూడా తెలియదు, ఇంకొంచెం నడవాలనుకుంటా. సో చూద్దాం నెక్స్ట్ ఎక్కడికి పోవాలో. బుక్స్ దొరకలేదు. నాకు తెలియదు నాతోనే ఇట్లా అవుతుందా, ఎందుకంటే నేను మెట్లు తిరుగుతుంటే కింద పడినా. బుక్స్ పోతే బుక్స్ లేవు. యామిని మాట విన్నందుకే ఇట్లా అయ్యింది. దాని మాట నేను ఎప్పుడు విన్నా కూడా ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. బుక్స్ దొరకలే. ఇప్పుడు మేము మళ్ళీ కోటికి పోవాల్సి వస్తుంది. మధు చెప్పింది వద్దు ఇక్కడికి, కోటికి పోదాం అక్కడ ఉంటాయి అని. లేదు లేదు ఇక్కడ దొరుకుతాయి అనుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇంత దూరం నడిచి బస్ ఎక్కి పోవాలి. అందరు నన్నే చూస్తున్నారు. చలో బాయ్ బాయ్. ఫైనలీ 5-6 షాప్స్ తిరిగిన తర్వాత మాకు బుక్ దొరికింది. నేను యామిని మాట విని సికింద్రాబాద్ పోయి గంట సేపు తిరిగి ఎండలో తిరిగి ఆ తర్వాత కోటి వస్తే మాకు బుక్ దొరికింది. నువ్వు గమనుండు, ఆమె ఆల్రెడీ బుక్స్ తీసుకుందని నేను దాని మాట విన్నా. ఎప్పుడు విన్నా కూడా ఏదో ఒకటి చేస్తుంది. పాపం మధు ఆల్రెడీ చెప్పింది, బట్ నేను దాని మాట వినలే. అంగో ఆమె మాట వినాలని ఇప్పటికి 10 సార్లు చెప్తుంది. సో ఇప్పటి నుంచి ఆమె మాట అస్సలు వినొద్దు. సన్నీ ఏం చెప్తున్నావు? నీ మాట అట్లా లేదు. బట్ ఫైనల్లీ మాకు ఇంకొక బుక్ దొరికింది. కావాల్సి అనుకున్న 2 బుక్కులు. మనం ఇంటికి పోయినాక చూపిస్తా నేను ఏమేమి కొన్నా అనేది. ఆ బుక్స్ కాకుండా ఇంకొన్ని కొనేటివి ఉన్నాయి. అదా దా హాయ్ చెప్పు. బుక్స్ అయితే కొనేసినాము అండ్ ఇంటికి స్టార్ట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వాడికి ఇరికిరికి అవుతుందంట ఆటోలో. బుక్స్ కొని ఆటో బుక్ చేసుకున్నాము. బేసిక్ గా మెట్రోలో వద్దాం అనుకున్నాము, బట్ అక్క కాల్ చేసి మెట్రో కాదు బస్సు కాదు గమ్మున ఆటో బుక్ చేసుకో, క్యాబ్ బుక్ చేసుకొని రా అన్నది. ఎందుకంటే వాన పడుతుంది అన్నది. ఆ టైంలో మాకు అక్కడ వాన లేదు, బట్ వెదర్ అయితే మొత్తం మబ్బులు వచ్చి సూపర్ ఉండే. అసలు నాకు ఆ వెదర్ ఫుల్ ఇష్టం. అట్లా వాన పడిన తర్వాత పడక ముందుకు వచ్చే వెదర్ చాలా బాగుంటది. సన్నీ నచ్చిందా వెదర్? ఆయన బ్యాగ్ అంతా నేను ఆ బ్యాగ్ ఆయనకి ఇచ్చిన అని ఇచ్చేసి
20 minutes లో మేము ఇంటికి రీచ్ అయిపోతాము. ఆ తర్వాత మేము ఏమేమి కొన్నామో చూడండి. సన్నీ గాడు కూడా యామినితోని కొనిపించుకున్నాడు వాడు. సో అది కూడా చూపిస్తాము. సో మేము స్టేషనరీ హాల్ ఏమేమి కొన్నామో అదంతా చేద్దాం ఇంటికి పోయినాక. అప్పటి వరకు బాయ్ 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 చెప్పరా. ఇంటికి పోయినాక కలుద్దామా. ఓకే. సో ఆ కవర్ లో ఏమేమి ఉన్నాయి, మేము ఏమేమి షాపింగ్ చేసినామో, ఎందుకు చేసినామో కూడా నెక్స్ట్ ఇంటికి పోయినాక మనం వీడియోలో చూసేది. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చినాం. వీఆర్ బ్యాక్ హోమ్. ఇంటికి రానీకే మాకు 40 నిమిషాలు పట్టాల్సింది 2 hours పట్టింది. టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్. అసలు రోడ్ల నిండా డ్రైనేజ్, బస్సులు, పెద్ద పెద్ద కార్లు, మనుషులు పాపం అట్లనే నించొని ఉన్నారు. ఇంటికి రాగానే మన కోసం మనకి ఇష్టమైంది మ్యాంగోస్ మా పక్కన గిరన్న వాళ్ళు ఇచ్చినారంట, వాళ్ళ ఊరు నుంచి వచ్చినాయి. అండ్ అసలు ఈ సీజన్ లో మ్యాంగోస్ మంచిగా అస్సలు ఒక్కటి కూడా రాలేదు. బట్ ఇది ప్యూర్ మ్యాంగో టేస్ట్. ఈ సీజన్ మొత్తంలో నాకు ఇప్పుడే వచ్చింది పండు తిన్నట్టు. మా ఇంట్లో అమ్మమ్మకి కూడా ఇప్పుడే వచ్చింది. సన్ని తిన్నావా? తింటున్నా. ఇప్పుడే తింటున్నావా? రాగానే తినేసిండు, మళ్ళీ ఇప్పుడు తింటున్నట్టు పోజు కొడుతుండు. అవును, వీడియోలు అట్లనే వీడియోలు అట్లనే చేయాలంట. ఇప్పుడు సన్ని బాగుంది. శ్రీజు ప్రిపేరింగ్ డిన్నర్. పెద్ద డిన్నర్ కాదు, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎందుకంటే మధ్యాహ్నము మేము తినలేదు, రైస్ అట్లనే వండిపోయింది కాబట్టి ఎగ్స్ తెప్పించుకొని ఎగ్స్తోని కొంచెం ఫ్రై లాగా చేసి దాంట్లో రైస్ కలుపుకొని ఈజీగా అయిపోయేది తినబోతున్నాము. బట్ శ్రీజు పాపము అది రోడ్ మీద పోయి పని చేసుకొని వచ్చి మళ్ళీ నా కోసం వండుతుంది కూడా. థ్యాంక్ యూ. ఆ రెసిపీ కొంచెం చెప్తారా ఎలానో? ఇది చాలా సింపుల్. ఏమేమి వేయా, ఆయిల్, ఎగ్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు. పొద్దున మనం కుక్ చేసిన రైస్ మిగిలిపోతే అది వేసేయండి, అయిపోతుంది అంతే. ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం ఉండదు. మా సన్ని శ్రీజతో బయటికి పోయి ఏమేమో కొనిపించుకొని తీసుకొచ్చిండు. ఏమి కొనుక్కొని అని చెప్పిండు కొడుకు. అన్ని కొనుక్కొని ఏమేమి కొనుక్కొచ్చినావు చెప్పు వాళ్ళకి. ఇది ఎప్పుడు కొనుక్కున్నావురా? అది జానిది ఎప్పుడుదో లాస్ట్ ఇయర్ కొనుక్కున్నది. ఇది ఎవరు ఇప్పించారు సన్ని? శ్రీజక్క వాళ్ళ ఫ్రెండ్ ఇప్పించిందంట. శ్రీజక్క వాళ్ళ ఫ్రెండ్ ఇప్పిస్తే థ్యాంక్స్ చెప్పినావా? చెప్పిన. ఆయన పెన్ పెన్సిల్ కొనుక్కున్నాడు, ఒక ఎరేజర్ వచ్చింది. అరే లిడ్ పక్కన కింద ఏం కనిపిస్తుందిరా? ఎడా చూపి పడ్డది. ఇప్పుడు వాడు ఒప్పుకోడు. ఇంకేం కొనుక్కున్నావు సన్ని? ఎట్లా వచ్చింది సన్ని? ఇంకా చాక్లెట్ అంట. దీన్ని ఏమంటారు సన్ని? ఇట్రా. పుల్ల చాక్లెట్. ఏమంటారు సన్ని దీన్ని? పుల్ల చాక్లెట్. పుల్ల చాక్లెట్ అంటారంట. మరి నువ్వు అంత తిరగనికే పోయినావు, పప్పకి ఇంట్లోనే ఉంది, ఒకటి కొనుక్కొద్దాం అనిపించాలి నీకు? అనిపించదు. వీడు ఎక్కడ పోతే అక్కడ పార్టీ, ఇంకో కొలని మర్చిపోతాడు. ఎట్లా నడుస్తుంది అది? మరి నేను చూపిస్తా అంటే నాకు ఇయ్యచ్చు కదా. జానాకు వచ్చి 2 కొడితే చక్కగా అవుతుంది నీకు. అప్పుడు ఇయ్యవంట, ఇయ్యవు. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? అంతేనా? దాన్ని ఏం చేయాలి సన్ని? దేనికి యూజ్ అవుతుంది అది? ఇది ఎండాకాలం. ఎండాకాలం దేనికి? అచ్చా, అట్లా ఫ్యాన్ లాగా యూజ్ చేయొచ్చా? ఓ. జానీ బేసిక్ గా సైట్ విజిట్స్ కి పోతుంది. ఆఫీస్ లోనే వర్క్ చేయదు, సైట్స్ కి వెళ్ళి కూడా వర్క్ చేయాలి కాబట్టి ఆడ ఫుల్ ఎండ కొడుతుంది, చెమటలు కారుతాయి అని ఆమె ఇది తెచ్చుకుంది ఫేస్ కోసము. ఇప్పుడు వీడు దొంగతనం చేసి ఇది వీడినని చెప్తున్నాడు, దొంగ మోపోడు. అంతా బయట తిండి కావాలి అయ్యకి ఎంతసేపు ఉన్నా. ఇప్పుడు కూడా ఇస్తలేడు పప్పక్కకి, అక్క తినక్క అని. ఎంత సెల్ఫిషోడు. నేను రేపు బయటికి పోదాం అనుకుంటున్నా, వీడిని అస్సలకి తీసుకపోను. జానక్క శ్రీజక్కనే పోతాం. నేను తీసుకోను కదా, నేను తీసుకోను కదరా. నాకు వద్దు నువ్వు, నేను తీసుకోను. ఏడికొస్తావు? నేను తీసుకపోను కదా. కనీసం ఎక్సర్సైజ్ అయినా చేసుకుంటా. ఎక్సర్సైజ్ అయినా చేసుకుంటావా? సరే, నువ్వు ఎన్ని ప్లీజ్ అడిగినా నేను చెప్పా అంతే. ప్లీజ్ బొమ్మలేదు. నో వే, నో వే. నేను సెల్ఫిష్ వాళ్ళతో అస్సలకి ఫ్రెండ్షిప్ చెయ్యా. ప్లీజ్ ప్లీజ్. ఒక పెన్ అయినా తీసుకొచ్చినావా? నాకు ఒక పెన్సిల్ అయినా తీసుకొచ్చిన. పెన్ను అవసరం లేదు. తెచ్చుకున్న దాంట్లో నుంచి ఇవ్వాలని చూస్తున్నాను. డిన్నర్ చేసి మనకున్న ఒకే ఒక పని ఇంకా
ఏం కొన్నామో అవి చూపియడము, ఆయన కొనుక్కున్నది కూడా. ఓకే లెట్స్ స్టార్ట్. సరే నీ చూపిస్తా, నేను చూపియాలా? నువ్వే నేను ఫస్ట్ అంట. వాడు ఆల్రెడీ చూపించింది, ఇంకేం ఓకే, చూపిస్తాడు. ఇది నాది ఒక టెక్స్ట్ బుక్. ఇరా నేను ఇది నా మెయిన్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ అన్నమాట, సైకాలజీది, నా ఫర్దర్ ఎగ్జామ్ కోసము. తర్వాత ఇది నా పేపర్ 1 కోసము, అందరికి ఉంటుంది ఇది కామన్ ఎగ్జామ్. ఈ 2 బుక్స్ ఇప్పుడు నేను ఒక 2 monthsలో ప్రిపేర్ అయిపోవాలి, సో తెచ్చుకున్నా. తెలిసిందే కదా ఎగ్జామ్స్ అంటే ప్రిపరేషన్కి రఫ్ బుక్స్ ఉండాలి. 2 తెచ్చుకున్నా. ఇవి కూడా ప్రాక్టీస్కి అవసరం కాబట్టి నేను ముందే తెచ్చుకుంటా. ఎప్పుడైనా ఒక 4 to 5 పెన్స్ సెట్ తెచ్చుకుంటా. ఈ హైలైటర్ నాకు ఈ కలర్ కొత్తగా అనిపించింది. ఎప్పుడు ఆ డార్క్ పింక్ నియాన్ కలర్ అట్లనే ఉంటాయి, ఇది పర్పుల్ కలర్ మంచిగా ఉంటుందని తెచ్చుకున్నా. ఏమంటారు దాన్ని? పర్పుల్ ఎల్లో కలర్ నియాన్ కలర్. నియాన్ కలర్ ఏంటిది అది? మార్కర్. మార్కర్. నెక్స్ట్ నా పెన్సిల్. ఇదైతే కొత్త కాస్ట్. ఇంకా స్పెషల్ ఏంటంటే దీంట్లో ఎరేజర్ జాకెట్ వచ్చింది. ఓకే. లాస్ట్కి నాకు ప్రొజెక్టర్కి 2 పెన్సిల్స్, ఎందుకంటే రోజు ఒక్కొక్క పెన్సిల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఇంకా బాయ్ చెప్తారా? సో ఫైనల్ గా ఇవి మేము కొన్న స్టఫ్ ఈ రోజు అంతా తిరిగి తెచ్చుకున్న ఇంపార్టెంట్ బుక్. ఈ రోజుకి ఇంతే ఈ వ్లాగ్ కి, అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.